భావశుద్ధి, విధిశుద్ధి, ఆచరణ శుద్ధి, ఈ మూడింటి వ్యత్యాసం ఏమిటి? భావం, విధి, ఆచరణ. భావం మన హృదయంలో మెదిలే ఆలోచనకు మూలం. ఈ ఆలోచనలు మనం మాట్లాడే మాట, మనకు మనసులో మెదిలే ఊహలు, మనకు తెలిసిన జ్ఞానం, ఈ మూడింటితో ముడిపడి ఉంటాయి. ఒక కొత్త దృశ్యం చూశాం, ఏదో ఒక భావం మన మనసులో మెదులుతుంది. కొత్త విషయం విన్నాం, తెలుసుకున్నాం, ఈ ఊహకు ఒక అక్షర రూపం ఏర్పడుతుంది. దానితో చూచిన ఆ విషయాన్ని మళ్ళీ మనసులో మననం చేసుకొని కార్యాన్ని సాకారం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. అది విధిగా మారుతుంది. అలా విధిగా మారినప్పుడు, కార్యం రూపం చెందినప్పుడు ఆచరణ శుద్ధిగా మారుతుంది. శుద్ధి అన్న పదం వేరే. మళ్ళీ భావం, క్రియ, విధి, ఆచరణ. శుద్ధి అన్నప్పుడు ప్యూరిటీ. ఏ విధంగా శుద్ధి? మనం చేసే ఆలోచనలు సవ్యమైనవి, పని కూడా సవ్యంగానే ఉంటుంది, ఆచరణ కూడా సవ్యంగానే ఉంటుంది. అలా కాని ఎడల ఇవన్నీ కూడా అంతరాత్మలో మెదిలేటటువంటి ఊహపోహలతో అసంపూర్ణంగా కదులుతూ చెయ్యాలా వద్దా, తినాలా వద్దా, చూడాలా వద్దా అనే సందిగ్ధావస్థలో మనల్ని పడవేస్తూ ఉంటాయి. శుద్ధి లేదు అంటూ ఉంటారు. భావశుద్ధి లేదు, ఆచరణ శుద్ధి లేదు, చివరిలో చెబుతూ ఉంటారు. పాకశుద్ధి లేదు అని కూడా అంటూ ఉంటారు. దేవతార్చన చేసే సమయంలో, భగవంతుడిని పూజించే సమయంలో అక్కడ ఏకాగ్రత లేదు. ఆ పూజ పువ్వులకు చేటు, పత్రికి చేటు. వంట చేసే సమయంలో మన ఏకాగ్రత ఆ పదార్థాలపైన లేదు, పాత్రలకు చేటు. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అన్నాడు కదా శతకకారుడు. శుద్ధి అన్నప్పుడు ఏకాగ్రత, దానివల్ల వచ్చే ప్రయోజనం, ఫలితానికి శుద్ధి అని పేరు. పరమాత్మ సేవలో వినియోగించేటటువంటి పువ్వులు, వస్త్ర సంభారాలు, వాటిని కూడా మనం ఒక చిన్న చెంబులో కాసింత నీరు పోసి ఆ నీటిని కలశ ఆరాధన అన్న పేరిట ఆ నీటిని మంత్రముల చేత శుద్ధి చేసి ఆ కలశములో ఉండే నీటిని ఈ వస్తువులపైన సంప్రోక్షణ చేస్తూ ఇవన్నీ కూడా శుద్ధి అయినవి అనే సంకల్పం కలిగిన తర్వాత మన మనస్సుకు ఇవన్నీ కూడా శుద్ధమైనవి అన్న విశ్వాసం కలిగితేనే ఆ పువ్వులను, ఆ వస్తువులను పరమాత్మ సేవలో వినియోగిస్తాం కదా. నడిచే దేవుడు అని పేరు పొందిన చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారిని ప్రత్యక్షంగా చూసిన ఉదాహరణలలో మనం చెప్పుకుంటే, వారి కాలంలో వారు పరమాత్మ సేవలో వినియోగించేటటువంటి పుష్పమాలికలు కూడా తెచ్చి వారి ఎదురుగా పెడితే ఆ పుష్పమాలికలు కొబ్బరి నారతో కానీ అరటి ఆకు నారతో కానీ అల్లినవి అయితేనే తాకేవారు. అలా ఉండేటటువంటి వాటిని మాత్రమే దేవతారాధనలో భగవంతుడికి మాలికలుగా అర్పించేటటువంటి వారు. పుష్పమాలికలు నేటి కాలంలో దారంతో అల్లుతున్నారు. దారంతో తాకిన పుష్పమాలికలను మహాస్వామి వారు తాకేవారే కాదు, దేవతారాధనలో కామాక్షి అమ్మ వారికి సమర్పించేవారే కాదు. శుద్ధి అన్న ఆలోచన ఆచారాత్మకమైనది, ఇలా వారు పాటించేటటువంటి వారు. చిత్తశుద్ధి, ఏకాగ్రత, వస్తువు అన్నీ కూడా పవిత్ర భావనతో ఉండాలి. ఇది నూలు, దారం, మడి కానిది. మహాస్వామి వారి భావన అంత సూక్ష్మంగా ఉండేది. నేటి కాలంలో అన్నప్పుడు ఈ శుద్ధి అంతా కూడా క్రియాత్మకంగా కాక భావనామయంగా మనసులో స్థిరపడిపోతున్నది. ఆలోచన, భావన జ్ఞానంతో కూడుకొని అంతా జ్ఞానమే, ఏదైతేనేం అంతా పరమాత్మకే కదా అనేటట్లుగా ఆలోచనను మనం ఆధునిక మార్గం వైపు మళ్లించి భావనను విస్తృతం చేసుకొని అంతా ఒక్కటే అనేటటువంటి పెద్దగా చెబుతున్నాం. కానీ ఇందులో కర్మ లోపిస్తున్నది. ఎక్కడ కర్మ లోపిస్తుందో వెంటనే అజ్ఞానం ప్రవేశిస్తుంది.
అలా చక్రం పెరుగుతూ పెరుగుతూ టాపుల్ గ్యాంగ్ ఉదాత్త శ్రేణికి చేరడం చాలా కష్టం. అక్కడి నుంచి పడిపోవడం చాలా సులభం. అలాంటి క్రమంలో భావనా శుద్ధి, ఇది మనలో మంచి ఆలోచనలు కలిగించాలి అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 చాలా ఉత్తమమైనవి. ఆ 2 ఏమిటి అంటే, ఒకటి కళ్ళు మూసుకోవడం. కళ్ళు మూసుకుంటే భావశుద్ధి కలుగుతుంది. ఏది చూడాలనుకుంటామో ఆ వస్తువును మాత్రమే చూడగలుగుతాం. రెండవది మౌనవ్రతాన్ని పాటించడం. ఇందువల్ల ఆ వాక్కు కూడా శుద్ధిగా మారుతుంది. అన్నీ శుద్ధి ప్రక్రియలకు చెందినవే అన్నప్పుడు కన్నులు మూసుకోవడం ద్వారా ఊహని గ్రహించే శక్తిని నియంత్రించడం అవుతుంది. నోరు మాట్లాడడం అనేది తగ్గించుకోవడం ద్వారా ఆ ఊహకు అక్షర రూపం ఇవ్వడం కూడా శుద్ధిగా మారుతుంది. మాట మంత్రం అవుతుంది, సిద్ధిస్తుంది. శుద్ధి ప్రక్రియ పరిపూర్ణం అవుతే మనకు లభించేటటువంటి ప్రయోజనం సిద్ధి. అందుకే వాక్ శుద్ధి అన్నారు, పరిపూర్ణమవుతే వాక్ సిద్ధి అంటారు. ఇది విషయం.